హాయ్ టు ఆల్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ప్రతి ఒక్కరికి కూడా ఈ డౌట్ కామన్గా ఉంటుంది. మనకి రన్నింగ్ ప్లస్ మెడికల్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకేసారి జరిపిస్తారా లేదా అని. ఎందుకంటే కొంతమంది రన్నింగ్కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ మాత్రం రెడీ చేసుకొని ఉంచుకుంటారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఆ టైం గ్యాప్లో సెట్ చేసుకుందామని కొంతమంది ఆలోచనలో ఉంటారనమాట. సో మ్యాక్సిమం అయినంత వరకు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటీస్ అనేది మనకి వైరల్ అవుతుంది కదా. ఈ నోటీస్ ఒకవేళ ఫేక్ అయినా రియల్ అయినా సరే, అక్కడ మనకి సెకండ్ పాయింట్ ఏముందంటే, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సబ్జెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పిఎస్టీ ఆర్ పిఈటీ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ సిబిటీ క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ టు బి కండక్టెడ్ 18/8/2024 to 28/9/2024 ఆన్వర్డ్స్ సైమిల్టేనియస్లీ. సో ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మ్యాక్సిమం అయినంత వరకు ఈ నోటీస్ ఒకరు ఫేక్ అయినా రీల్ అయినా సరే, మనకి పర్టికులర్గా ఒక టైం అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే, రన్నింగ్ అండ్ మెడికల్ కంప్లీట్ అవ్వడానికి 1 మంత్ ఆర్ 1.5 మంత్ తీసుకుంటారు. ఈ 1 మంత్ 1.5 మంత్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. రన్నింగ్ అయిన తర్వాత ఎవరైతే రన్నింగ్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకంటూ మెడికల్కి 2-3 డేస్ టైం గ్యారంటీగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తారనమాట. సో అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టుడే కానీ ప్రాసెస్ కానీ స్టార్ట్ అయింది అనుకుందాం. ఒక 300-400 మెంబర్స్ అనేవాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళందరికీ హైట్ చెక్ చేసేసరికి, వెయిట్ చెక్ చేసేసరికి, చెస్ట్ చెక్ చేసేసరికి, అంతా సెట్ చేసేసరికి రన్నింగ్కి గ్యారంటీగా 4-5 అవర్స్ పడుతుంది. సో టైం అనేది అక్కడ అయిపోతుంది. ర్యాలీ కండక్ట్ చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఓవరాల్ అందరూ తిరిగి వచ్చేసరికి 30 మినిట్స్ పడుతుంది. మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఉంటుంది. అలా ఒక రోజుకి 2-3 బ్యాచెస్ అవుతాయి. సో ఏంటంటే టైం అనేది షెడ్యూల్ అనేది అంటే టైం ఆ రోజుకున్న టైం ఏంటంటే రన్నింగ్ మాత్రమే ప్రిఫర్ చేయగలరు. అంతేగాని ఎక్స్ట్రాగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని, మెడికల్ వెరిఫికేషన్ అని మాత్రం చేయలేరు. టైం అనేది సరిపడదు. అలాగే ఏంటంటే ఈ రోజు అయిన వాళ్ళకి మళ్ళీ రేపు అనేది ఇంకో బ్యాచ్ వస్తారు. సో ఇలా ఏమవుతుందంటే, మ్యాక్సిమం అయినంత వరకు అందరికీ రన్నింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ షార్ట్ లిస్ట్లో ఎవరైతే రన్నింగ్లో షార్ట్ లిస్ట్ అయ్యారో, అంటే రన్నింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ సపరేట్గా డేట్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టుడే డేట్ వచ్చి 29th. ఈరోజు నీ బ్యాచ్లో నీకు రన్నింగ్ అయింది. అలాగా ఈ రోజు సంబంధించిన 3 బ్యాచెస్కి రన్నింగ్ అయింది. వాళ్ళందరికీ ఒకేసారి మెడికల్కి వెరిఫికేషన్ చేయించుకోవడానికి, మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టడానికి ఒకేసారి ఏంటంటే స్కోప్ అనేది ఉండదు. ఎందుకంటే అంత టైం కూడా అక్కడ మిగిలి ఉండదు. అది ఏదైనా ప్రాసెస్ స్పీడ్గా చేసేద్దామంటే ఒక్కొక్క క్యాండిడేట్కి మెడికల్ చెకప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఏంటంటే గాబర్ కాకుండా వాళ్ళు అంటే ఏంటంటే ఒక టైం అనేది సెట్ చేస్తారు. క్యాండిడేట్స్ రన్నింగ్లో క్వాలిఫై అయ్యారు, వీళ్ళకుంటూ సపరేట్గా ఇంకో డేట్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 28 కదా, మిమ్మల్ని మళ్ళీ ఏంటంటే 1వ తారీఖున రమ్మంటారనమాట. అప్పుడు మీకు మెడికల్ చెకప్ ఉంటుంది. మెడికల్ చెకప్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా బ్రదర్. ఒకవేళ మెడికల్ కానీ ఏమైనా ఏమైనా ఉంటే మళ్ళీ రీమెడికల్కి ఇంకో డేట్ ఇస్తారనమాట. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరు కూడా తొందరపడద్దు. అంటే ఎవరు కూడా దీని గురించి ఆలోచించవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏంటంటే చాలామందికి లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి కావాలని. సింపుల్గా ఏంటంటే ముందే ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్పటికప్పుడు అనేవి దాంట్లో 3-4 డేస్లో వెంటనే వర్క్ అనేది అవ్వదనమాట. మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ రావు. సో అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం వరకు ముందే నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ కల్లా డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉంచుకోండి అందరూ కూడా. ఓకేనా బ్రదర్, అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి రన్నింగ్. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. బీ కూల్ అండ్ బీ కాన్ఫిడెంట్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. బాగా రన్నింగ్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జై హింద్.